నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే అండి, చూసారు కదా ఇవి ఏంటో మీకు తెలుసా? ఇవి తాటికాయలండి. ఈ రోజు అయితే మనం తాటి రొట్టె తయారు చేసుకోవడానికి తాటి పేసులు చేస్తున్నాం అనమాట. తీసిన తర్వాత నూకది కలుపుకుని బెల్లం కాసేపు నాననిచ్చి అప్పుడు అట్టేసుకోవాలి. ఇప్పుడు తాటికాయ పేస్ట్ తీసుకుందాం అండి. ముందు తాటికాయని ఇదే కొట్టాలి, చితక కొట్టాలి. కింద నేల మీద ఎందుకులే అని చూస్తున్నా అన్నమాట. ఇలాగా మా అబ్బాయి అల్లరి చేసేస్తున్నాడండి. ఆ రాగాలు వినిపిస్తుంది, ఏమనుకోకండి. ఇలా తీసేసుకోవాలి. తాటికాయ బానే ఉందండి. నిన్న సాయంకాలం తెచ్చారు. పొద్దుటికి బాగోదేమో అనుకున్నా కానీ బాగుంది. మొత్తం శుభ్రం కడిగేసుకోవాలి. ఫస్ట్ కడిగేసి తడి ఆరాక కొంచెం ఇలా కొట్టి తీసుకుంటే తొందరగా తొక్కలు వస్తాయి అన్నమాట. ఇలాగ తాటికాయని కాల్చి కూడా తింటారండి. కాల్చుకుని చిన్నప్పుడు మేమైతే కాల్చి తినేవాళ్ళం. తాటి తాండ్ర కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గట్టిగా ఉంది, ఇది బాగా అంటుకుపోయింది. ఈ తొక్క అంతా శుభ్రం తీసేసుకునండి. ఈ తొక్కకుండే పీచు కూడా మేము తినేవాళ్ళం చిన్నప్పుడు. సరదాగా పెద్దోళ్ళు పేస్టులు తీసేటప్పుడు ఇలా పీస్ తీసి ఇచ్చేవారు అన్నమాట. ఇలా ఇలా అనుకుని అది కూడా నోట్లో పెట్టుకుని నమిలేవాళ్ళం. కొంచెం గట్టిగా ఉంటే కనుక తడిచేయి చేసుకుని ఇలా ఇలా ప్రెస్ చేసుకుని అప్పుడు తీయాలి. తాటి పేసులు తీసేది స్పెషల్ గా స్టాండ్ ఉండేదండి ఇది వరకటి వాళ్ళకి. ఇప్పుడైతే స్టాండ్లు అయి లేవు. మనం ఏమన్నా కోరుకుంటాం కదా, క్యారెట్ కోరుకునే దాంట్లో ఉన్న ఏన్నా జల్లెడైనా అలాంటి వాటిలతో తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నాకైతే మెసేజ్ జల్లెడ చేశారు మా వారైతే. నాకు అది ఉంది, దాంతోనే తీస్తాను ఎప్పుడైనా. ఇదిగోండి, ఒక చుక్క కొద్దిగా ఇలా నీళ్ళు తడుపుకొని, మరీ ఎక్కువైతే పలచన అయిపోద్ది కదా. మనం నూక కూడా తడిపి పెట్టుకోవాలి ఫస్ట్. నేను నూక పేస్ట్ తీసిన తర్వాత అప్పుడు తడిపి పెడతాను. లేకపోతే గట్టిగా ఉండి తొందరగా రాదనమాట. లైట్ గా మనం ఇలాగా అనుకుని పక్కన పెడితే ఇది నాని ఉంటది. ఒకటి తీసుకుంటా ఉంటే ఈ గుజ్జు రావడానికి తొందరగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం తీద్దాము. ఇలాంటి దాంట్లో తీసుకుంటే మనకు పీచు కిందకి వెళ్ళకుండా ఉంటది అనమాట. పీచు అయితే పీచు పీచు లా ఉంటది. మళ్ళీ మనం తర్వాత ఇలా ఇలా తిప్పుకుని తీసుకోవాలి. బేసం కిందకి వెళ్తుంది అనేది తెలుస్తుంది కదా, చూసారా ఎలా తెలిపి వచ్చేసిందో. బేసన్లో అయితే పడట్లేదండి, దాంట్లో అంటుకుని ఉంది. నేను తర్వాత చూపిస్తాను. ఇలా సులువుగా ఉంటదండి తీసుకోవడానికి. స్టాండ్ మనం తీయాలంటే పీచు వెళ్ళిపోద్ది. కొంచెం పట్టుకోలేము. చూపిస్తానండి ఒకసారి.
చూసారా ఇది ఎలా వచ్చిందో. మనం ఇలా చెయ్యి పెట్టి కింద అలా తీసుకుని వేసుకుంటే ఇంక దీంట్లో ఎలాంటి పీచు ఉండదు. మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ అడిగి వెళ్ళిపోద్ది. కొంచెం చెయ్యి అలా అడ్డు పెట్టి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని తీసేసుకుందామండి. తీసిన తర్వాత మళ్ళీ పేస్ట్ అంతా ఎంత వచ్చిందో చూసాక చూపిస్తాను. ఇదిగోండి ఇలా తెల్లగా వచ్చేసేదాకా తీసేసుకోవాలి. ఒక పక్కన పేస్ట్ తీయరండి, ఎందుకంటే ఇంకెక్కడ ఈ పక్కన తీరు, ఇక్కడ కొంచెం తీరు తీస్తే చేదు వస్తుంది అంటారు. నాకు పూర్తి వివరాలు అయితే తెలీదు. తినరు కూడా అక్కడ. కొంచెం కొంచెమే ఉంటది పిల్లకలాగా, అది లేదు కొంచెం దీనికి. ఏదో చెప్పేవారు కానీ గుర్తులేదు. ఇదిగోండి అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. కొంచెం ఇదిగో తెల్లగా వచ్చేసింది కదా, ఇంకా తీసేస్తాను. ఇదిగోండి పేస్ట్ మళ్ళీ ఇది ఇలా వచ్చింది కదా, తీసేసుకోండి. ఇలా తీస్తే అస్సలు పీచు ఏమీ రాదు. కాకపోతే పైకి కిందికి వచ్చేస్తుంది. చెయ్యి ఒకటి పెట్టుకుని అడుగున తీసుకుంటే మొత్తం క్లీన్ గా వచ్చేస్తాం. నేను తర్వాత తీస్తాను గ్లాస్ లో. ఇదిగో ఇంకొకటి పీసు, ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. భలే వచ్చింది కదా. ఇది తీసేసుకుందాం, మెషిన్లో వేసుకుందాం. మొత్తం చిన్నకాయలు 2, పెద్దకాయ 1, 3 కాయలు వేసామండి. ఇది కొంచెం ఇది వచ్చిందనమాట. ఇది వేసం వచ్చింది. జల్లిడికి అటు నుంచి అటు వచ్చేస్తుందండి. కొంచెం చెయ్యి పెట్టి నొక్కి పెట్టి తీసుకోవాలి. అడుగుని చేయి పెడితే మొత్తం వచ్చేస్తుంది. ఇదిగోండి వరి నూక. ఈ గ్లాస్ తో కొలుస్తున్నాను నేను. గ్లాస్ 2 గ్లాసులు పోస్తాను. ఇంకా చాలా పోతే అప్పుడు తడి పెట్టి మళ్ళీ పోస్తాను. నాకు సరిపోద్దేమో అనుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసి తడి పొడిగా, బాగా తడిగా కాకుండా కొంచెం నానిన తర్వాత మనం అప్పుడు కలుపుకుంటే బాగా రొట్టి నూక ఉడుకుతుందండి, లేకపోతే ఉడకదు. అంటే పాకం కొంచెం గట్టిగానే, పేస్ట్ కొంచెం గట్టిగానే ఉంది కదా, అందుకని ఇలా సరిపోద్ది. నానితే నూక, బెల్లంలో నూక కలిపిపోవచ్చండి. బెల్లం కలిపేటప్పుడు చూపిస్తాను కాసేపు ఉన్నాక. ఇదిగోండి పేస్ట్ తీసాం కదా, బెల్లం ఇదిగోండి. బెల్లం అక్కడ కోరుకున్నాను నేను. ఇది కొంచెం కలుపుకుందాం. ఇది తీపే కదా, మనకి ఎక్కువ బెల్లం సరిపడగా చూసుకొని ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలి. నేను ఎందుకు కలుపుతున్నానంటే ఇది పేస్ట్ ఎక్కువసేపు ఉంటే పులవకుండా ఉంటుంది అని చెప్పి బెల్లం కలుపుకుంటే ఇది కూడా కరిగిపోద్ది. కరిగి పలుచలు కూడా అవుతుంది కదా, కొంచెం నూకకి దానికి సరిపోద్దని కలుపుతుంది అనమాట. కాసేపు ఇలా వదిలేస్తే బెల్లం కరిగిపోద్ది ఇందులో. అప్పుడు నూక బాగా పడద్ది అన్నిటికి. నూక వేసిన తర్వాత మనం వేసి కలుపుకున్న తర్వాత చిటికుడు ఉప్పు వేసుకుని సరిపడగా కొంచెం చిటికుడు ఉప్పు వేసుకుని మనం బెల్లము సరిపోయింది లేదా అప్పుడు చూసుకుని కాలితే కొంచెం కలుపుకోవచ్చండి. బెల్లంలో ఎన్నో నలకల్లా ఉంటే తీస్తాం. ఈ బెల్లం మట్టుకు వేసేస్తున్నాను.
అప్పుడు నూక కలుపుకున్న తర్వాత మనకి ఇంకా ఏమన్నా పట్టేలా ఉంటే తాటి బూరెలు కూడా చేసుకోవచ్చండి. మనకి కొంచెం బేसन పక్క పెట్టేసుకుని ఒక నూక ఎంత పోసుకుంటామో అంతకి సరిపడగా తీసుకుని మిగతా దాంట్లో గోధుమ నూక కానీ వరిపిండి కానీ వేసుకుని తాటి బూరెలా కూడా వేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి, నిల్వ కూడా ఉంటాయి. ఒక 5-6 రోజులు నిల్వ కూడా ఉంటాయి. నేను ఇక్కడ ఇది బెల్లం కలిపాను కదా పక్కన పెట్టేస్తాను. నూక నానిన తర్వాత కలుపుకుంటాను అన్నమాట. ఇదిగోండి కరిగిపోద్ది ఇందులో బెల్లం. కరిగిన తర్వాత నూక నానబెడతా. కొంచెం బేసం పక్కకు పెడతానండి. అంటే నూక నానబెట్టిన నూక ఇందులో సరిపోతే సరే లేకపోతే ఇది వేరేగా ఏదైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఈ బేసన్లో ఈ నూక నానబెట్టాను కదా, ఈ నూక వేసేస్తాను. కొద్దిగా ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు, ఇదిగోండి ఇలాగా మొత్తం నూకంతా కలిసిపోయేలాగా తీసేస్తాను గిన్నెది. ఇదిగోండి ఇది సరిపోయినట్టుంది. ఇదిగోండి ఇలాగా కలిసిపోయినా శుభ్రంగా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం మనం తీపి సరిపోయిందా లేదా, తాటి పేస్ట్ సరిపోయిందా లేదా చూసుకుంటే మళ్ళీ కొంచెం ఉంది కదా మనం పక్క పెట్టింది ఉంది కదా అది కలుపుకోవచ్చు అనమాట. కొంచెం కలుపుతానండి సరిపోయింది. బెల్లం మనం ముందుగా పేసులో నానబెట్టుకున్నాం కాబట్టి శుభ్రం కరిగిపోయిందండి. ఎక్కడైనా చిన్న ముక్క ఉంటే ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇలా కలిపేసుకున్నదే గిన్నెలో తీసేసుకుని ఒక పావు గంట అలాగా రెస్ట్ ఇచ్చి తీపి సరిపోయిందో లేదో చూస్తానండి ఒకసారి. ఇది టేస్ట్ చేస్తాను. మనం వేసుకున్న బెల్లం తాటి బేసం కూడా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు నూకైతే నేను ఒక 40 నిమిషాలు నానబెట్టానండి. కొంచెం తడిపెట్టాను, లైట్గా వాటర్ వేసి తడిపెట్టి కలిపాను. ఇప్పుడు పావుగంట మనం ఆగుకుంటా ఒక అరగంట కానీ పావుగంట కానీ ఈ బేసన్ ఇది కలుపుకున్న పిండిని రెస్ట్ ఇచ్చి అప్పుడు రొట్టె వేసుకోవచ్చు. ఇందులో తీసేసుకుంటున్నానండి నేను. తాటి రొట్టెని చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు గ్యాస్ మీద కదా, ఇది వరకు అయితే బొగ్గుల పొయ్యి మీద కానీ పెట్టేవారు. పైన ఇస్తరాకు కానీ అడ్డాకు కానీ ఏదైనా వేసి తర్వాత నిప్పులు పైన పోసేవారు. అంటే తిరగేయకుండా అట్టుని వేసేవారు అనమాట. పైన కింద ఒకేసారి కాలేలాగా చిన్న మంట పెట్టుకుంటా చేసేవారు. ఇప్పుడైతే మనకి ఆ సౌకర్యాలు లేవు కదండి. పొయ్యి అది పెట్టడం అది లేదు కదా, పొయ్యి స్టవ్ మీద కాబట్టి సన్నగా రొట్లా వేసుకొని బాగా దడసరగా వేయకుండా అప్పుడు చిన్న మంటలో పెట్టుకుని చాలా నెమ్మదిగా కాల్చుకుని అప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిరగేసుకుంటే రొట్టె బాగా వస్తుంది. ఇదిగోండి ఒక అరగంట ఆగిన తర్వాత రొట్టె వేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి పెనం మీద వేస్తున్నాను అట్టు తాటి రొట్టు. ముగ్గుట్లో వేసాను నేను ఒకటి, అది కొంచెం ఇరిగినట్టు ఉందండి. అయినా నేను చూపిస్తాను లాస్ట్ లో. ఇది మీద వేసేస్తున్నాను. ఒక గుడ్డ ఉంటే బాగుంది. ఇడిపోతుంది ఇది అట్టు. ఇదిగండి అంటే ఇలా తిరిగేస్తుంటే విరిగిపోయేలా అనిపిస్తుంది అనమాట. పేసు ఏమన్నా తక్కువైందేమో ఇలా తీస్తున్నాను. అదే ఎలా అయినా అంటూ పోయింది.
జాగ్రత్తగా తెద్దాం అనుకున్నా. బానే కాలింది, కొంచెం తీయడానికి భయం వేసింది. ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పుతున్నానండి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ రాసుకుని దీన్ని ఎలా తిరిగేద్దాం. ఆయిల్ వేస్తున్నాండి కొంచెం వెనకాల కాలడానికి. అట్ల కాడతో తిప్పడానికి అయితే అవ్వట్లేదు కదా, అందుకని మనం ఇలా సులువుగా ఉంటదని చెప్పి ఇలా తిప్పుతున్నానండి. ఇప్పుడు అంత అయిపోయింది. అదిగా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. వేసుకున్నాం కదండి, ఉడికిపోయింది. దీన్ని తీసేస్తాను, తీసేస్తాను. ఇలా ప్లేట్ వేసేసి అదిగోండి వచ్చింది. ఇంకా ఉడకదేమో అని చెప్పి ఒక నిమిషం ఆగిన వల్ల కొంచెం కలర్ మారింది అనమాట. తాటిరెట్టు తాటగా వేసానండి. మా ఇంట్లో తాటగా కావాలంటారు, అందుకని తాటగా వేసాను. దరసరిగా వేస్తే అట్టు బాగా వచ్చేది. నేను ఇది తిరగేయడం కూడా కష్టమైన పెనం మీద వేసి ఇలా ప్లేట్ లో వేసి తిరగేసాను, చూసారు కదా. ఇదండి, చాలా టేస్ట్ అయితే బాగుంటదండి. పర్ఫెక్ట్ గా బెల్లం అది సరిపోయింది. వేడి చల్లారిన తర్వాత తింటే బాగుంటదండి తాటిరొట్టు. అలాగే రేపు కూడా తినొచ్చు, రేపు తింటే ఇంకా బాగుంటది. ఇదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ సీజన్ లో దొరికితే తాటిపండు తప్పకుండా తాటిరొట్టు వేసుకోండి, అలాగే తాటిబూరలు వేసుకోండి. సీజన్ లో తాటిపండు దొరికితే తప్పకుండా వేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. తాటి పండులో కూడా చాలా పోషకాలు ఉంటాయండి, మంచి మంచి పోషకాలు ఉంటాయి. అవి అయితే నాకు డీటెయిల్ తెలీదు. తింటే మంచిదన్న సంగతి మట్టుకు తెలుసు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ఇదిగోండి రొట్లా వేసాను, కొంచెం దడసరిగా వేసాను. ఇంకా దడసరిగా వేసుకుంటే బాగొచ్చును. ఈ మూకుట్లో తిరగవేయడం కుదరలేదు, అయినా బాగానే వచ్చిందండి. ఉడకడం ఇలాగైతే ఎక్కువ కాలకుండా పర్ఫెక్ట్ గా కాలింది. తీయలేదు, మీకు ఇది చెప్తుంది అనమాట. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖంగా బాగుంటుంది. ఈ అట్ట వేయడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి, చాలా కామెడీలు కూడా జరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.